ప్రైస్ ద లార్డ్. ఏప్రిల్ 12వ తేదీ 2025. ఈరోజు దేవుని వాక్యం. ఇశ్రాయేలుకు రాజైన యెహోవా మీ మధ్య ఉన్నాడు, ఇక మీదట మీకు అపాయము సంభవింపదు. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనం. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు మన మధ్య ఉండటం అది ఎంతో గొప్ప విషయం. మనము ఒక ప్రధానమంత్రి కింద పనిచేసిన ఎడ్ల ఉన్నతమైన స్థాయి, పెద్ద మొత్తంలో ధనం, గుర్తింపు మనకు లభించవచ్చును. కానీ వేటిలోనూ మనము సంతోషము చూడలేము. ఒకని కలిమి విస్తరించుట వలన వానికి శ్రమ అని వాక్యం హెచ్చరిస్తోంది. మన జ్ఞానంలో అనేకమైన అపాయములు కలవు, కానీ దేవుణ్ణి వెంబడించు జ్ఞానంలో ఆశీర్వాదం కలదు. ఆశీర్వాదం ఈ లోక సంపదను పోలి ఉండదు, కానీ దేవుని మహిమను, స్వాస్యమును కలిగి ఉండును. అందులో అపాయం ఉండదు. ఒకవేళ మనకి ఏదైనా నష్టం వాటిల్లను, మన గురి దేవుని మీద ఉండుట చేత మనకు దాని యొక్క ప్రభావం చిన్నదిగా అనిపించును. దేవుడు ఇశ్రాయేలీల్లో ఉన్నంతకాలం వారు ఎటువంటి శోధన వచ్చినప్పటికీ భయము లేని వారిగా ఉండినారు. కానీ వారు దేవునికి దూరంగా పోయిన ప్రతిసారి బంధకముల్లో మగ్గిపోయినారు. విధేయతలో ఉండు ఆశీర్వాదంను మనం సంపాదించుకుందుముగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.